కాలచక్ర భ్రమణమా నీ గతిని గమనించమా శక్యమా? కాలచక్ర భ్రమణమా నీ గతిని గమనించమా శక్యమా? వటపత్రశాయి శ్రీహరికి దక్క కాలకూటక్ష్వేళపాయి హరునికి దక్క ఆద్యంతముల ఎరుక అన్యులకు ఊహ్యమా? కాలచక్ర భ్రమణమా నీ గతిని గమనించమా శక్యమా? బ్రహ్మాద్యులకునైన బ్రతుకింతయని ఉంది, బ్రహ్మాండములకైన జన్మాంతమని ఉంది. కల్పములు మన్వంతరములు యుగములు జగములు, కల్పములు మన్వంతరములు యుగములు జగములెన్నెల్ని ఏ రీతి ప్రభవమై విభవమై విలయమై వలయించి సాకల్యముగా సమీక్షించగలమా? కనుక సమయమా నీ కథను నీవే వినిపించుమా? పురాణముల తడవి ఇతిహాసముల చదివి అర్ధజ్ఞానమే గాని అర్థజ్ఞానములేని మా అనర్థపు మతిని సవరించుమా? అర్ధజ్ఞానమే గాని అర్థజ్ఞానములేని మా అనర్థపు మతిని సవరించుమా? సనాతనమౌ ధర్మ మర్మములను మాకు మిత్ర సంహితముగా వివరించుమా? కల్పముల నడుమని గర్భములో గలిసి కన్ను మరుగైన మా నిన్న మొన్నటి కథల రూపమై, కథల రూపమై స్వరూపము చూపించుమా? ఎటు చూసినా అంతు తెలియని ఆకాశం, నక్షత్రాలు, మనమెరిగిన సూర్యుడు, చంద్రుడు, మన భూమిపైన ఋతువులు, మానవజాతి జనన మరణాలు ఆలోచిస్తే మన సొంత బుద్ధికి ఏదీ అర్థం కాదు. నేటి విజ్ఞాన శాస్త్రవేత్తలు భూమి, సూర్యుడు, చంద్రుడు మొదలైన గోళాల విషయాలు లెక్కలు కట్టి చెబుతారు గాని ఎవరూ ఇంతవరకు స్పృశించని విషయం ఒకటుంది. మన ప్రాణికోటిని, మానవ జాతిని పుట్టించిన వారెవరైనా ఉన్నారా? మనకి ఈ కొద్దిపాటి విజ్ఞానమైన ఎవరి వల్ల వచ్చింది? ఇలాంటి ప్రశ్నలకి మన భారతీయ పురాణ గ్రంథాలే సమాధానం చెప్పగలవు. అందులో మన బ్రహ్మాండం గురించి, అందులో 14 లోకాలు, త్రిమూర్తులు, దేవతలు, మన లోకంతో పైలోకానికి గల సంబంధాలు, మన జాతిని కన్న ప్రజాపతులు, సృష్టి జ్ఞానం సంపాదించిన మహర్షులు, వారు మనకిచ్చిన వేదములు, వారి బోధలు, వారు మనకి చూపించిన జీవన మార్గోపదేశం, ఇవన్నీ పురాణాల్లో ఉంటాయి. ఇవన్నీ మనకొక పూర్వీకులున్నారని, ఈ లోకాలకి ఓ చరిత్ర ఉందని చెబుతాయి. మన నవీన విజ్ఞాన శాస్త్రాలకి ఇవన్నీ లేనే లేవు. మనకి మన లోకాల పూర్వ చరిత్ర అనే ప్రశ్న వస్తే ఈ శాస్త్రాలు అది నీ మూఢనమ్మకమేనని, అలాంటి దేవతలు, ఊర్ధ్వలోకాల విషయంలో ఎలాంటి శాస్త్రాధారాలు లేవంటారు. అప్పుడు మనలోని ప్రశ్నలు అలాగే ఉంటాయి. పురాణం చదివితే అందులో హేతుబద్ధమైన సమాధానాలు దొరుకుతాయి. అవి తెలుసుకోవటం కూడా ఒక అజ్ఞానంగా భావిస్తే అట్టి విమర్శ వల్ల
మనకొచ్చే ప్రమాదం ఏమీ లేదు. మనకొక మతం, దేవతలు, పూజలు, స్వర్గ నరకాలు ఇవన్నీ ఉన్నాయి. వీటిని నమ్మితే పురాణం కూడా నిజమే అవుతుంది. కొంత వివేచనతో పురాణం చదువుకోవచ్చు. శాస్త్రీయ విజ్ఞానమంతా కూడా భౌతిక ప్రపంచం, దాని స్వరూపం, దానిని నడిపించే శక్తులు, సృష్టిలో ఉండే అనేక మౌలిక ద్రవ్యములు, వాటిలో జరిగే పరిణామ దశలు, వీటిని ఆధారంగా పరిశోధన చేస్తోంది. గత శతాబ్దంలో ఒక అవకాశ పరిధిలో ఉన్న గ్యాలక్సీ మొదలైన వాటిని గుర్తించారు. అలాంటివి అనేకం ఉన్నాయని కూడా గుర్తించారు. మన భూమిపైన జీవకోటి యొక్క శారీరక పరిణామ దశలు గుర్తించారు. ఈ విజ్ఞాన శాస్త్రం చాలా సాధించింది. వేగంగా ముందుకు సాగుతోంది. కొందరు విజ్ఞానవేత్తల దృష్టిలో కొన్ని శక్తుల వల్లనే సృష్టి పరిణమించి ఉండవచ్చు, దానికొక కర్త అవసరం లేదేమో అన్నారు. ఈ విజ్ఞానంలో జీవులు అనేక దశలలో, అనేక లోకాలలో ఉండటం, ఈ సృష్టికి కర్త, ఆ తరువాత అనేక మంది కార్యకర్తలు ఉండటం మొదలైన ప్రస్తావన లేనే లేదు. అటువంటి ప్రస్తావన చెప్పిందే పురాణము. ఒక సమగ్రమైన గాథగాను, సృష్టి భవిష్యత్తును కూడా మనకు చెప్పినది పురాణ విజ్ఞానం. ఈ మార్గమే వేరు. ఇందులో గాథ తెలుసుకుని అర్థం చేసుకోవటం ఒక విశేష జ్ఞానమే కాని అజ్ఞానం కాదు. నవీన విజ్ఞానంలో దీనికి స్థానం లేదు. ఈ విశేష జ్ఞానం చేత మనుషుని యొక్క దృక్పథంలో ఒక నూతన వికాసం, విశ్వాసము చేత చిత్తశాంతి కలగవచ్చు. దీనికి బుద్ధి కుశలతతో, విశ్లేషణ మొదలైన వాటితో సంబంధం లేదు. మనం ఈ మార్గంలో గాథనే ఒక పరిధిలో తెలుసుకునే ప్రయత్నమే ఇది. ఆ పురాణం చెప్పే కాలచక్రాన్ని గుర్తించవచ్చు. అయితే ఈ కాలచక్రంలో మనం ఊహించలేని వేల కోట్ల సంవత్సరాలు, కల్పాలు, మన్వంతరాలు, మహాయుగాలు మనకి కనపడతాయి. ఆ సంఖ్యలు చూసి మనం నమ్మలేకపోతే ఈ కాలచక్ర వివేకాన్ని మనం వదులుకుంటాం. కానీ కొద్ది పరిమాణంలో, అంటే కొన్ని వేల కానీ లేక కొన్ని లక్షల సంవత్సరాలలో కానీ కొందరి వ్యక్తులు, జీవనాలు, సంఘటనలు స్వీకరించి ఒక పరిమిత కాలచక్ర విభాగాన్ని తెలుసుకోవచ్చు. అది సత్యంగా మనకి గోచరిస్తుంది. అట్టి చిన్న ప్రయత్నమే ఇది. పురాణం రెండు విధాలుగా విభాగం చేయవచ్చు. ఒక ప్రముఖమైన విభాగం అంతా ఏంటంటే, ఈ సృష్టి మొత్తం అంతా ఎలా పుట్టింది, దీనికి ఎవరు కారకుడు, వాళ్ళ పాత్రలు ఏమిటి, మరి ఎప్పుడు మొదలయ్యింది ఇదంతాను, ఈ సృష్టి ఏ ఘట్టాలు దాటి, ఎన్ని యుగాలు దాటి ఈ స్థితికి వచ్చాం మనం, మరి లోకాలు ఉన్నాయి, బ్రహ్మాండాలు ఉన్నాయి, నక్షత్ర మండలం ఉంది, ఇవన్నీ నిజంగా ఎవరైనా నిర్మాణం చేశారా, లేక వాటంతలో అవి ఏర్పడ్డాయా, అందులో మనుషుడు ఎప్పుడు పుట్టాడు, మనుషుడికి విజ్ఞానం, బుద్ధి, ఆలోచన ఇలాంటివన్నీ ఎప్పుడు వచ్చాడు, ఎవరిచ్చారు ఇవి, తనంతట తానే సంపాదించుకున్నాడా, బట్ట కట్టడం నేర్చుకొని, ఇల్లు కట్టుకోవడం నేర్చుకునేది మనుషుడు, ఎవరైనా నేర్పారా, వాడికి వాడే నేర్చుకున్నాడా, అది క్రమ పరిణామం వల్ల జరిగిందా, ఇదొక పరిశీలన. మనం బ్రహ్మాండ పురాణం కానీ, ఇతర బ్రహ్మ వివర్త పురాణం కానీ, విష్ణు మహాపురాణం కానీ చదివితే నీకున్న ప్రతి అంశం నీ తెలివికి, నీ నాగరికతకి, నీ రాజ్య పరిపాలన చేసుకునే నాగరికత నీకు వచ్చిందే, ఇంత నీ అంతటి నాడు ఒకడో డిస్కవర్ చేసింది కాదు, నీకు పెద్దలు ప్రసాదించినటువంటిది అని చెప్తుంది. ఇదేమో ఈ బ్రహ్మాండం యొక్క ప్రారంభం, కారణం, కాస్మాలజీ అది ఎలా ఉందో, కాస్మాగని భౌతిక రూపంలో ఎలా ఉందో దాన్ని ఇంగ్లీష్ పేర్లు పెట్టారు. ఇవన్నీ జరిగిన తర్వాత ఎప్పుడు ఏ కాలంలో ఏం జరిగిందో, ఊర్ధ్వలోకాల్లో ఏం జరిగిందో వివరిస్తుంది పురాణం.
అదంతా అయిన తర్వాత భూలోకానికి దిగుతుంది పురాణం. దిగిన తర్వాత ఇక్కడ ఎవరు పరిపాలించారు, ఇక్కడ ఈ జ్ఞానం ఎలా భూమి మీద పుట్టిందా విజ్ఞానం, పైనుంచి కిందకి దిగిందా, పైనుంచి కిందకి దిగితే ఎవరి వల్ల దిగింది, ఎవరో కొద్దిమంది మహర్షులు తపస్సు చేశారు. వాళ్ళ తపస్సుకు కారణం ఏమిటి, వాళ్ళకేదో భార్య పిల్లలు బాగుండాలని కాదు, సృష్టి రహస్యం తెలుసుకుందామని తపస్సు చేశారు. సృష్టి రహస్యం తెలుసుకుందామని చేసిన తపస్సులో స్వార్థం లేదు. ఇదివరకే తన అభిప్రాయాలేం లేవు. మనసుని ఖాళీ చేసుకొని సత్యాన్వేషణతో సత్యం ఏది అని వెతికితే వాళ్ళ సమాధానంగా వచ్చినటువంటిది సృష్టి జ్ఞానం. నేను ఇలా అనుకుంటున్నాను నిజమేనా అని ఎవరు అడగలే. ఏమిటి సృష్టికి కారణం, దీన్ని ఎవరు నిర్మాణం చేశారు, ఆ శక్తి యొక్క స్వరూపం ఏమిటి, అసలు దీన్ని నిర్మాణం చేయడానికి నిర్మాణకర్తకి ఉద్దేశం ఏమిటి, అతడికి ఏం లాభం, దానివల్ల ఏం పొందాడు అతడు, ఇవన్నీ ప్రశ్నలు. వాళ్ళు తపస్సు అని మనం అంటామే, అంటే నిర్మలమైనటువంటి మౌనంతో కూడుకున్న ధ్యానయోగం ప్రశ్నతో మొదలైంది. అది ఆ ప్రశ్నలో తన అహంకారం తన బుద్ధి గుసలతో ఏ సమాధానం చెప్పలేదు. ఏది వినపడిందో, ఏది ఎలా అర్థమైందో అదే లోకానికి ఇవ్వడం వాళ్ళ ఉద్దేశం. అలా ఇవ్వకపోతే ఇక్కడి నుంచి మొదలెట్టి పరిశోధన మొదలెట్టి ఒక్కొక్క గ్రహం ఎంత పొడుగుందో ఎంత వెడల్పు ఉందో తెలుసుకొని నెమ్మదిగా ఆ తర్వాత బ్రహ్మాండం అంతా ఎంత ఉందో, నక్షత్ర మంత్రం ఎంత ఉందో తెలుసుకోవడానికి ఏమో ఇప్పుడు మహానుభావులు పెద్దలు సైంటిస్ట్ ఉన్నారు, అనేక విషయాలు చెప్తున్నారు. వాళ్ళు ఇంకా కొన్ని వందల సంవత్సరాలు వాళ్ళు తెలుసుకుంటారేమో, కానీ వాళ్ళు భౌతికమైనటువంటి స్వరూప స్వభావాలు, దాంట్లో ఉండే ఫిజికల్ ఫోర్సెస్ ఉన్నాయే, ఆ ఫోర్సెస్ని గుర్తిస్తారు. కానీ కర్తను గుర్తించడానికి పరిశోధన పనికిరాదు. కర్తను గుర్తించకుండా భౌతిక ప్రపంచాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు. ఉదాహరణకి 70-80 ఏళ్ళ క్రితం గెలాక్సీ అనే మాట లేదు. అసలు గెలాక్సీ అనే మాట కొత్తగా వచ్చింది. అది ఒకటే గెలాక్సీ ఉంది, అందులో మనం ఉన్నాం అనే అభిప్రాయంతో 20 ఏళ్ళు గడిచిపోయి, ఆ తర్వాత ఓహో మనం ఒక గెలాక్సీ కాదు అనేక ఉన్నాయి గెలాక్సీస్, అది తెలిసింది. ఆ తర్వాత మళ్ళీ తెలుసుకున్నారు 1980 ఆ ప్రాంతానికి ఈ గెలాక్సీస్ పెద్దవి ఉన్నాయి, చిన్నవి ఉన్నాయి. పెద్ద గెలాక్సీలో ఉండేటువంటి ఆకర్షణ శక్తి చిన్న సమీపానికి దగ్గరికి వచ్చినటువంటి చిన్న గెలాక్సీని పుట్టుకుని మింగుతుంది. అది ఈ విషయాలు తెలుసుకున్నారు. వాటికి మనుషుల్ని తినేవాడని అంటాం కదా ఓ పేరు, ఆ పేరు పెట్టారు దానికి, క్యానిబలిజం అని. క్యానిబల్ గెలాక్సీస్ అని పేరు పెట్టారు. అయితే గెలాక్సీస్లో ఏమున్నాయి అంటే అనేక గెలాక్సీస్ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయో మనకి తెలియదు. తెలుసుకోవడం సాధ్యమా అండి, మీరు పోయిన నెక్స్ట్ ఇయర్కైనా అది కూడా సాధ్యమయ్యేట్టు కనపడటం లేదు. ఇలా ఉంది సైన్స్. వాళ్ళు చాలా గొప్పవాళ్ళు ఆ సైంటిస్టు, వాళ్ళకి చేతి నమస్కారం చేయాలి. నిస్వార్థంగా సృష్టి రహస్య భేదన చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకు ఉండేటువంటి పరికరాలు బుద్ధి, మ్యాథమెటిక్స్, ఇన్స్ట్రుమెంట్స్. ఇవి ఎక్కడ సూర్యుడి నుంచి సూర్యకాంతి ఇక్కడికి ఎంత రావాలో, ఎంత టైం పడుతుందో లెక్క కట్టారు. 8 నిమిషాల 15 సెకండ్లకు భూమిని చేరుతుంది. గొప్ప విషయమే. ఇందులో ఎన్నో రహస్యాలు కనుక్కున్నారు. అదంతా విజ్ఞానం. మరి పురాణం మాట ఏమిటండి, అలా ఏమీ లేదు. పురాణం ఏ చిన్న విషయాన్ని గురించి అయినా ఉన్నది ఇదివరకే జరిగింది చెప్తున్నారు, జరిగిందంతా సత్యం అని చెప్తున్నారు, మనకి నమ్మండి అని చెప్తున్నారు. దీనికి ప్రూఫ్ అడగండి. ఈ ప్రూఫ్ ఎందుకు అడుగుతాం, ఎలా అడుగుతాం? తపస్సులో ఈ రివీల్ అయినటువంటి సమాధానం ఉందే, ప్రశ్నకి పుట్టిన సమాధానం, అది ఎవరిచ్చారో సమాధానానికి వచ్చాను. తపస్సు చేసి నాకు సత్యాన్వేషణ చేస్తావు, ఈ సృష్టి రహస్యం తెలుసుకోవాలి నేను అనుకుంటే ఎవడైనా ఎదురుండా వచ్చి నృత్యం చెప్పాడా? అలా చెప్పాలంటే కూడా ఎవరున్నారు, ఎవరిని అడగాలి? అందుకని అంతర్యామి, సర్వాంతర్యామి అనే ఒక మహాశక్తి ఉంది. ఎక్కడో బ్రహ్మాండంలో ఇంకో చోట నక్షత్ర మండలంలో ఉండే శక్తి, నేను అందులోనే పుట్టిన ఒక చిన్న ఎలిమెంట్ని కదా, అది నాలో ఉండి తీరాలి కదా, అది నాకు తెలియజేస్తుంది అని నమ్మకం. కాబట్టి అంతర్యామి సర్వాంతర్యామి. అంతర్యామి సర్వాంతర్యామి అయితే ఆ సర్వాంతర్యామికి ఉండే జ్ఞానం అంతర్యామి కూడా ఉండాలి. కాబట్టి తపస్సు చేసి తెలుసుకుంటాము. చాలా చిన్న విషయం. మానవ విజ్ఞానానికి సరిహద్దులు ఉన్నాయి. అలాగని చెప్పి మానవులు సంపాదించినటువంటి విజ్ఞాన శాస్త్రవేత్తలు సంపాదించిన విజ్ఞానం గత 200 సంవత్సరాల్లో
ఇది అది 15,000 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనట్టు విజ్ఞానం వచ్చింది. దాని గౌరవం దానికి ఇవ్వాలి. సృష్టి రహస్య జ్ఞానాల గురించి సైన్స్లో నీకు తెలిసేది తక్కువ. నార్లిగర్ స్ట్రక్చర్ ఆఫ్ ది యూనివర్స్ అని రాశాడు. కనుక పురాణం యొక్క స్థితి, నవీన విజ్ఞాన స్థితి కంపారిటివ్గా నాకు తోచిన మాటలు చెప్పాను. మనం వెళ్ళేది ఇప్పుడు విజ్ఞాన శాస్త్రంతో జోలికి వెళ్ళటం లే. మనం నేను చదువుకున్నవాడిని కాదు, నాకు ఏ సైన్స్ రాదు. నేనేమిటి నాలాంటి వాడు ఏం చేస్తాడు, పురాణంలోకి పెడతాడు. పురాణంలోకి పెడితే సందేహాలకు నివృత్తి వస్తుంది. ఆ సందేహ నివృత్తి వల్ల ఒక విజ్ఞానం ఏర్పడుతుంది, వికాసం ఏర్పడుతుంది. ఓహో సృష్టి ఇది కదా, ఓహో బ్రహ్మదేవుడు ఉన్నాడా, ఆయనేమో ఇంద్రుడిని సృష్టించాడా, దేవతలు సృష్టించారా, ఈ గంధలోకం మొదలైన లోకాలను ఆయన సృష్టించాడా, ఆ గంధర్వులు పితృలోకంలో పితృదేవతలు వీళ్ళందరూ మనని పోషిస్తున్నారు, మనని రక్షిస్తున్నారు, శిక్షిస్తున్నారు. మనకి ఏమన్నా ఒకనాడు ఈ భూమిని వదిలిపెట్టిన తర్వాత శాశ్వతమైన మట్టిలో కలిసేవాళ్ళం కాదు. మనం ఎక్కడికో పెడతాం. ఎవరు వాళ్ళు వాళ్ళ శక్తితో మనం అక్కడికి వెడతాం, కానీ మన శక్తితో వాళ్ళని చేరం. వాళ్ళు మనకి ఏదో డిస్పోజల్ ఇస్తారు, సుఖమో దుఃఖమో ఈనాళ్ళు ఇక్కడ మళ్ళీ భూమి మీద నేను పొమ్మంటారు. సుఖమైనా అంతే, కష్టం లేదు. నరకానికి పోయినవాడు కూడా శాశ్వతంగా ఉండిపోడు, కష్టం అయిన తర్వాత భూమికే వెళ్ళిపోతాడు. స్వర్గానికి వెళ్ళిన పుణ్యాత్ముడు కూడా కొంతకాలం అనుభవించి మళ్ళీ వచ్చేది. క్షీణే పుణ్యం మధ్యలోకి విశంతి. పరమేశ్వరుడి స్వరూపమైన సంపూర్ణ విజ్ఞాన శాస్త్రం అంతా బాగా తెలిసినవాడు, సృష్టి రహస్యం తెలిసినవాడు, మానవుడి యొక్క స్వభావం తెలిసినవాడు, జీవుడెవరో తెలిసినవాడు, కర్మస్వరూపం తెలిసినవాడు, కర్మఫలం తెలిసినవాడు, లోకాలను ఎరుగున్నవాడు శ్రీకృష్ణుడు. అతడు ఒక్కడే సంపూర్ణ విజ్ఞానం అతడిలో ఉంది. ఎప్పుడప్పుడు వాడు ఏదో రాముడి కాలం కాదు, మొన్నటి వాడు. అది మహాభారత కాలం. మొన్నప్పుడు అంటే 10 లక్షల సంవత్సరాలకు పూర్వం కృష్ణుడు ఉన్నాడు ఎక్కడని చెప్పిందా? ఇది వచ్చేటప్పటికి సృష్టిని గురించి చెప్పిన వాంగ్మయం అంతా ఉండగా భూమి మీద జరిగిన వాంగ్మయం వేరే ఉంది. భూమి మీద చరిత్ర చెప్తూ పురాణం ఉంది. ఇదేమో భూమి పురాణం, అదేమో సృష్టి పురాణం. ఇలా అర్థం చేసుకుంటే ఒక క్లారిటీ వస్తుంది, విశ్రాంతి ఎప్పుడు. లేకపోతే ఎప్పుడో రోజో పురాణం చదువుతూ ఉంటారు, ఓ గాథ ఉంటుంది, ఆ గాథ 4 రకాలుగా ఉంటుంది. అంతా కన్ఫ్యూజన్లో ఉంటాం మనం. ఇది చిన్న ప్రయత్నం. అదే మీరు అడిగితే నీకు అన్నీ తెలిసిపోయాయా పురాణ రహస్యాలు, సృష్టి రహస్యం నీకు అర్థమైందంటే, నాకు అర్థమైందని చెప్పడమే మహాపాపం. కొంత అర్థమైంది, ప్రయత్నం చేశాను, నేను తెలుసుకునేది మీకు చెప్తున్నాను ఉద్దేశం. చేతనైనంత ఏం చదువుకున్నానో, ఏమర్థమైందో, ఎంతవరకు నిజం చెప్తానో అది ఈశ్వరేచ్ఛ. ఉద్దేశం మాత్రం సత్యం చెప్పాలని. ఇది వైవస్వత మన్వంతరం, దీని ముందరది చాక్షుష మన్వంతరం. ఈ సంధికాల ఖండంలో కొందరు వ్యక్తులు, కొన్ని ఘటనలు ఒక క్రమంలో జరగటం, అందులో మన పైలోకానికి మన భూలోకానికి ఒక సంబంధాన్ని చూపిస్తూ సాగిన కథను తెలుసుకుంటే అనంత సృష్టి, అనూహ్యకాలం వీటిని దూరంగానే చూచి ఊహించుకోవచ్చు. ఇప్పుడు తీసుకున్న ఈ కాల విభాగం ప్రాణికోటి ఉత్పత్తిలోని ప్రారంభ దశ. దానికి కర్తలు అంటే ప్రజాపతులు, వాళ్ళ చేతలు. ఈ 2 మన్వంతరాల సంధిలోంచి మన మన్వంతరంలోని పూర్వకాలం వరకు జరిగిన చరిత్ర తెలుసుకోవచ్చు. పైలోకానికి మనలోకానికి ఉన్న పరస్పర సంబంధం హేతుబద్ధంగా మనం గుర్తించవచ్చు. మనమెరిగిన పార్వతీ పరిణయ కథ, దాని పూర్వారంగ చరిత్ర మనకు తెలుస్తుంది. మన అల్పజీవనంలోని భౌతిక అనుభవాలకి అతీతమైన అనుభవాలు, శక్తులు, విజ్ఞానము ఈ సృష్టిలో ఉండినవని తెలుసుకోవటం ఒక విశిష్ట జ్ఞానమే కాని అజ్ఞానం కాదని గుర్తించవచ్చు. ఒక మన్వంతరం 72 మహాయుగాలని, ఒక మహాయుగం 43,20,000 సంవత్సరాలని పురాణం చెబుతుంది. ఈ వైవస్వత మన్వంతరంలో 27 మహాయుగాలు గడిచాయి. అంటే 43,20,000కు 27 రెట్లు, అంటే 11,66,40,40,000 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇది మన ఊహకందదు. ఒక పరిమిత కథాభాగం మనం తీసుకుంటే దక్షయజ్ఞం నుంచి పార్వతీ పరిణయం వరకు భండాసుర వధతో సహా 1-2 లక్షల భూలోక సంవత్సరాలు పట్టి ఉండవచ్చు.
ఈ బ్రహ్మాండ సృష్టి చరిత్ర బ్రహ్మాండ పురాణం పూర్వ భాగంలో చెప్పబడింది. అది మన బ్రహ్మాండమే. దానిలోని ఈ త్రిమూర్తులు సృష్టి స్థితి లయకారకులై ఉన్నారు. బ్రహ్మదేవుని వలన ఆయన మనస్సులోంచి మహర్షులు, ప్రజాపతులు, వారి వలన బ్రహ్మాండంలోని 14 లోకాలలో జీవులు పుట్టారని పురాణం చెబుతుంది. పైలోకాలలో కశ్యప ప్రజాపతి, అదితి, దితి అనే భార్యల ద్వారా దేవాసురులను కన్నారు. తరువాత ప్రజాపతులు భూమిపైన భౌతిక దేహాలు కలిగిన మానవ, పశుపక్ష్యాదులను సృష్టించారు. ఈ భూమిపైన ప్రాణికోటి స్త్రీ పురుష భౌతిక సంపర్కం వల్ల జరుగుతుంది. దేవాసురులు, గంధర్వులు మొదలైన వారందరూ దివ్య శరీరులు. అందువలన వారికి భౌతికమైన శారీరక సంబంధాలు ఉండవు. త్రిగుణములు, దేహభావన అందరికీ సమానమే కాగా దివ్య శరీరాలలో ఆకలి దప్పికలు, మృత్యువు మొదలైనవి లేవు. అందువలన వాళ్ళ లోకాలలో కథలు మన లోకంలోని కథలలా కాక మనకతీతమైన శక్తులతో కూడుకుని ఉంటాయి. ఈ బ్రహ్మాండంలోని భూమిపైన సృష్టిక్రియ జరామృత్యు లక్షణాలు కలిగిన భౌతిక శరీరాలతో కొనసాగింది. ఊర్ధ్వలోక జ్ఞానం, సృష్టి రహస్యం తెలిసిన బ్రహ్మర్షులతో భూలోకంలోని ప్రాణికోటి కథ ప్రారంభమవుతుంది. నవీన విజ్ఞాన శాస్త్రంలో మనిషి పరిణామ దశలలో పశువులోంచి క్రమంగా కోతి జాతిలోంచి పుట్టుకొచ్చాడు. కాని పురాణ విజ్ఞానంలో ప్రజాపతులు ఒక మానవుడి వంటి సృష్టిని తపోబలంతో సృష్టించారు. ప్రారంభ దశలో ఉత్తమ జ్ఞానం కలిగిన మానవుల ఉత్పత్తి తరువాత ఋషి, రాజవంశముల వృద్ధి జరిగి నేటి సామాన్య మానవ జాతి తరువాత ఒకనాటికి పూర్తయింది. ఆ తరువాతంతా భౌతిక సంతాన వృద్ధి మాత్రమే. మానవ ప్రారంభం బహుశా హిమాలయ భారత ప్రాంతంలో జరిగినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే అనేక వేల సంవత్సరాలకి పూర్వమే, రామాయణానికంటే చాలా ముందే భరతఖండంలో జ్ఞానవంతులైన ఋషులు, ధర్మస్వరూపులైన ప్రభువులు, ఇటువంటి పాత్రలు మనకి పురాణంలో గోచరిస్తాయి. వీరు పశువుల వంటి వారు కారు. పరిశీలిస్తే అదంతా కల్పన కాదని స్పష్టమవుతుంది. ఈ అనంత విశ్వంలో ఉన్న ఒక బ్రహ్మాండం మధ్యలో భూమి, సూర్యుడు, చంద్రుడు ఉన్నారు. ఈ బ్రహ్మాండం అండాకారంగా ఉన్నది. అందులోపల ఉన్న ఆకాశంలో లోపల 14 లోకాలున్నాయి. సూర్యుడు, చంద్రుడు, భూమి ఉన్న చోటు బ్రహ్మాండం మధ్యలో ఉంది. ఈ చోటుకు పైన భూవర్లోకం, స్వర్గలోకం, మహర్లోకం, జనోలోకం, తపోలోకం, బ్రహ్మలోకం, కైలాసము, ఆ పైన వైకుంఠం, చివరగా శుద్ధ తేజోమయమైన బ్రహ్మాండపుటంచు ఒకటుంది. అది శుద్ధ తేజస్సు, చైతన్యము. అదే శివతత్వము. అనేక లోకాలను సృష్టించగలిగిన శుద్ధ చైతన్య శక్తి. అందులో జీవులు లేరు.